హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఇందుకని పురుగులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వరకు నేను ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టమాటో అండ్ 2-3 పచ్చిమిర్చిని సన్నగా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని మనం యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అండ్ అలాగే చెక్క లవంగ పేస్ట్ని ఒక 2 బిగ్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశాను అన్నమాట. సో కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత నేను ఒక స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసా. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ వింగ్స్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. సో ఆ మసాలాస్ అన్నీ చికెన్ పట్టేలాగా మనం బాగా కలుపుకుందాం. కొద్దిసేపు కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయ పీసెస్ని మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి. టూ 3 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి ధనియా, జీలకర్ర, పెప్పర్ పౌడర్ అండ్ అలాగే ఒక లెమన్ హాఫ్ చెక్కని స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ ఫుల్ వాటర్ని యాడ్ చేసుకుందాం. సో మూత పెట్టేసి ముందు హైలో తర్వాత సిమ్లో ఆయిల్ అంతా బయటకు వచ్చే దగ్గర పడేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయినా చికెన్ చిక్కుడుకాయ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.